ఇక ఏపీలో 3 పార్టీల కూటమిలో విజయవాడ వెస్ట్ సీట్ కుంపటికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. పోతేన మహేష్ కు టికెట్ ఇవ్వాలని జనసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నుండి విజయవాడ వెస్ట్ సీట్ కోసం క్యూ కడుతున్నారు ఆశావాహులు. మరోవైపు జనసేనలో కొన్ని చోట్ల అసమ్మతి సెగ రాజుకుంది. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై మండిపడుతున్నారు నేతలు, కార్యకర్తలు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. క్రాంతి, విజయవాడ వెస్ట్ సీట్ కోసం ఇటు బీజేపీ అటు జనసేన ఇద్దరు కూడా పట్టుబడుతున్నారు. మరి సీట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది, వివరాలేంటి? ఇప్పటి వరకు జనసేన నుంచి దాదాపు 15 మందికి 6గురిని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరో 9 మందికి ఆఫ్ ద రికార్డ్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. కానీ మిగతా 5 సీట్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సందిగ్ధ నెలకొంది. అందులో విజయవాడ వెస్ట్ కూడా ఒకటని చెప్పాలి. విజయవాడ వెస్ట్కి సంబంధించి అటు బీజేపీ నుంచి జనసేన నుంచి ఇరువైపులా మాకు సీటు కేటాయించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో విజయవాడలో ఈ యొక్క సీట్ హాట్ సీట్గా మారిందని చెప్పాలి. అయితే అటు బీజేపీకి వెళ్తుందా జనసేన ఇప్పటి వరకు కూడా ఎక్కడ అధికారిక ప్రకటన రాలేదు. మరోపక్కన బీజేపీకి సంబంధించి మరో పక్కన విజయవాడలో మనం చూస్తే కనుక జనసేన వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్తో పాటు నేతలు కార్యకర్తలు అందరూ కూడా సీటు తనకే ఇవ్వాలంటూ చెప్పి ఆందోళనకు దిగారు. మొత్తం రికార్డులో భారీ ఎత్తున పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు కొద్ది రోజులుగా ఈ సీటు బీజేపీకే వెళ్ళిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. అధిష్టానం నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో మొదలు కూడా ఆందోళనకు దిగారని చెప్పాలి. అయితే ఇక్కడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏంటి సీటు మీకే రావాలని చెప్పి మీరు పట్టుబడుతున్నారు, మరో పక్కన బీజేపీ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి, ఏమంటారు అసలు, ఏంటి మీ డిమాండ్? పశ్చిమ నియోజకవర్గ సీటుని పవన్ కళ్యాణ్ గారు నన్ను 14 రోజుల కింద ఇంటికి పిలిచారు. మహేష్, నీకు మొదటి జాబితాలో సీటు ప్రకటించలేదు, నీకు రెండో జాబితాలో ఖచ్చితంగా సీటు ప్రకటిస్తాం, నువ్వు నియోజకవర్గానికి వెళ్ళి పని చేసుకోమని హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి పిలిచి నాకు హామీ ఇచ్చారు. మరి ఆ తర్వాత నేను పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశాను. నా కుటుంబ సభ్యులు, నా భార్యని కూతురుని కూడా బయటికి తీసుకొచ్చి మరి మా కేడార్ మొత్తంతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశాం. కానీ 3-4 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గ సీటుని బీజేపీకి కేటాయిస్తాను అనేటువంటి మాటలు పూర్తిగా మరి ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి, మీడియాలో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పార్టీ దీని మీద స్పందించట్లేదు. కాబట్టి మేము కూడా నిన్న ఏం చేసాం, మా కేడార్ మొత్తంతో కూడా కలిసి కూర్చొని మాట్లాడాం. ఈ సీటు మాకే కేటాయించడం ధర్మం, న్యాయం. ఎందుకనంటే 10 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలోనే అదేవిధంగా రాష్ట్రంలోనే జనసేన పార్టీ గురించి పనిచేసాం. దీంతోపాటుగా మీరు చూశారు, పశ్చిమ నియోజకవర్గంలో మా బలమైన పోరాటాల వల్లనే వైసీపీని కూడా అభ్యర్థిని మార్చుకుంది. ఇన్నాళ్ళు ప్రజల కోసం పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసాం, జనసేన పార్టీ కోసం పనిచేసాం. ఈ రోజున పశ్చిమ ప్రజల కోసం విజయవాడ నగరంలో మా కేడర్ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నేను పోటీ చేయాలి. అందుకని పశ్చిమ నియోజకవర్గం మాకు ఇచ్చి తీరాలి. అది ధర్మం, అది న్యాయం. పొత్తు ధర్మం ప్రకారం అన్న నాగబాబుకి నేను సీట్ ఇప్పించలేకపోయాను, కార్యకర్తలు ఎవరు కూడా దాటి ప్రవర్తిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ పవన్ కళ్యాణ్ స్మార్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి మీరు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారా, సీటు త్యాగం చేస్తారు? ఓకే, మాకన్నా ఈ పార్టీలో బలంగా పనిచేసిన వ్యక్తులు కొద్దిమంది ఉండొచ్చేమో, మేమైతే చాలా బలంగా పనిచేసాం. మేము కూడా కుటుంబాలను పక్కన పెట్టాం, మేము కూడా మా వ్యాపారాలను పక్కన పెట్టే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారిని చాలామంది 2019 ఎన్నికల తర్వాత వదిలేసి వెళ్ళిపోయినా మేము కష్టాల్లో నిలబడ్డాం, అపజయంలో నిలబడ్డాం. విజయవాడ లాంటి నగరంలో అనేక కేసులు పెట్టించుకున్నారు నాతో పాటు మా కేడార్ మొత్తం కూడా. మేము పార్టీ కోసమే పనిచేసాం, పార్టీ కోసమే నిలబడ్డాం. మేము కూడా భార్య పిల్లలతో మేము ఎక్కడ ఆనందంగా లేవు. మేము కూడా 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం రోడ్ల మీదే ఉన్నాం. నా మీద 16 కేసులు పెట్టారు, నాతో పాటు తిరిగిన ప్రతి ఒక్కరి మీద 10 కేసులు ఉన్నాయి, ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ సీటు నాకు ఇంటికి పిలిచి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, వెళ్ళి పని చేసుకోమని చెప్పిన తర్వాత కదా మేము ఇంకా దూకుడు పెంచాం. కేడార్ మొత్తం విస్తృతంగా ప్రచారం చేశాం. నియోజకవర్గంలో భార్య పిల్లలను కూడా బయటికి తీసుకొచ్చాం. మరి కేడార్లో పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు, వారు కూడా రోజు కొండలెక్కి దిగుతూ ఉన్నారు. ఇవన్నీ మీరు చెప్పిన తర్వాతే కదా, మీరు హామీ ఇచ్చిన తర్వాత స్వయంగా మీ ఇంట్లోనే కదా నన్ను చెప్పారు. లింగంనేని రమేష్ గారు కూడా పక్కనే ఉన్నారు కదా. మరి ఉన్న తర్వాత కూడా
ఉన్న తర్వాత కూడా ఈ రోజున ఆ పార్టీకి ఈ పార్టీకి అని చెప్తే దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేం. ఖచ్చితంగా ఈ సీటు నాకే కేటాయించాలి, అది ధర్మం కూడా. ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక పశ్చిమ సీటు నాకు ఇవ్వడమే న్యాయం ధర్మం అని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచి మరి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ సీటు నాకు ఇవ్వాలని చెప్పి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.